ఇదివరకు అర్ధరాత్రి పూట్ల ముసుగులేసుకున్న దొంగలు, కన్నం దొంగలు ఇట్లాంటి వాళ్ళు చూసాం. లేకపోతే దారి కాచే దొంగలు ఇట్లాంటి వాళ్ళు కూడా రాత్రిపూట దొంగతనాలు చేయడం చూసాం. కానీ పట్టపగలు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఖజానా జ్యువెలర్స్ లాంటి పెద్ద జ్యువెలర్స్ సంస్థలోకి తుపాకులు పట్టుకుని దొంగలు రావడం, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి తుపాకులు చూపించి బెదిరించి వాళ్ళ దగ్గర నుండి తాళాలు తీసుకోవడం. అయితే ఆ తాళాలు తెరిచేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో బంగారు నగలు మాత్రం దొరకలేదు, వెండికి సంబంధించినటువంటి లాకర్ మాత్రం ఓపెన్, అవి మాత్రం పట్టుకుపోవడం. ఈ వ్యవహారం సంచలనమే సృష్టిస్తోంది. తెలంగాణ పోలీసులకి సవాల్ విసిరినటువంటి ఈ అంశంలో కాస్త పురోగతి వచ్చింది. పోలీసులు అదుపులో దోపిడీ దొంగలు ఉన్నారని అంటున్నారు. నగర శివారులో అదుపులో తీసుకున్నారన్నది సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు గుర్తించారని, దోపిడీ ఘట్టం మీద నిందితులని విచారిస్తున్నారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. దొండగులు వాడింది వెపన్స్, బైక్స్ స్వాధీనం చేసుకున్నారని, 10 నిమిషాల్లో దోపిడీ చేసి పరారైపోయినటువంటి దొంగల గురించి నిందితుల కోసం 10 పోలీసు బృందాలని ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారన్నటువంటి చెప్తున్నారు. ఏం జరుగుతుంది ఏంటి అన్నటువంటి స్పష్టత రావాల్సి ఉంది.